హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు సాటర్డే. యాక్చువల్గా మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నామండి. చాలా రోజుల నుంచి నేను అక్కడికి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను. బట్ వీడియోస్లో చూస్తూ ఉన్నప్పుడు చాలా రష్గా ఉంటుంది సాటర్డే అలా చెప్పి చూస్తూ ఉన్నాను. బట్ ఫైనల్గా అయితే ఇంకా ఈరోజు వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను. నేను రీసెంట్ టైమ్స్లో టెంపుల్స్ మీకు చాలా చూపిస్తున్నాను కదా, అంటే నేను వెళ్తున్నాను కదా. ఆబ్వియస్లీ నేను వెళ్ళానంటే మీకు కూడా చూపిస్తాను. అది ఎందుకు ఏంటి అనేది నేను ఈరోజు షేర్ చేసుకుంటా మీతో. జర్నీ అయితే స్టార్ట్ అయింది. నేను అనుకున్నంత దూరంలో అయితే లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన టైం కన్నా కొంచెం ముందుగానే రీచ్ అయిపోయాము. కాకపోతే సాటర్డే అవటం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో మేమైతే ఇప్పుడు గండిమైసమ్మ వైపు వెళ్ళి అక్కడైతే మేము ఓఆర్ఆర్ తీసుకుందామని చెప్పేసి అనుకుని అక్కడైతే ఓఆర్ఆర్ ఎక్కి స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. గట్టిగా బాచుపల్లి నుంచి 1 అవర్ 15 మినిట్స్ పట్టింది. మేబీ ట్రాఫిక్ లేకపోతే 1 అవర్లోనే వెళ్ళిపోవచ్చేమో. ఎలాగో ఓఆర్ఆర్ మీద వెళ్తాం కాబట్టి జర్నీ అంతా బాగానే ఉంది. టెంపుల్ దగ్గరకు వెళ్ళేదాకా రోడ్ అదంతా కూడా బాగానే ఉంది. మొత్తం ఓఆర్ఆర్ దిగిన తర్వాత ఒక 15 మినిట్స్ అట్లా స్టేట్ హైవే మీద జర్నీ ఉంది. ఆ రోడ్ కూడా చాలా బాగానే ఉంది, కంఫర్టబుల్గానే ఉంది. బట్ ఇలా టెంపుల్ చూసారు కదా మీరు, అలా రోడ్ మీద కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ మాత్రం కొంచెం ఎత్తు మీద నుంచి డౌన్లోకి ఉంది రోడ్డు. అదే కొంచెం అదేంటి వీళ్ళు రోడ్డే లేదు అని అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. టెంపుల్ అయితే బయట నుంచి చూడడానికి ఇలా ఉంది. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, మొదటిసారి వెళ్ళడం. అందుకే ఎవరైనా చూడకపోతే చూపించాలి అని, రెండోది ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఏంటి ప్రాసెస్ అని చెప్పాలి అని. ఇక్కడ మీకు సైడ్లో ఆర్చులుగా కనిపిస్తున్నాయి కదా, అవి మనం తిరుమలలో కాలినడకన ఎలా వెళ్తాము సేమ్ అలాగే కాలినడకన నడవడానికి అక్కడైతే అలా పెట్టారనమాట. మెట్లు ఉన్నాయి మొత్తం. ఇక్కడి వరకు వెళ్ళే వరకు మనసులో దేవుణ్ణి చూడాలి అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. అలాగే లోపల స్వామివారు ఎలా ఉంటారు అనే దానికి కూడా మంచి ఎక్సైటింగ్గా ఫీల్ ఉంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకు చక్రం నామాలు అవన్నీ చూసిన తర్వాత మనసు ఎంత బాగా అనిపించిందంటే మీరు నమ్మరు. పార్కింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ గోవిందనామాలు చాంటింగ్ వినిపిస్తూ ఉంది. ఆ చాంటింగ్ వింటుంటే ఒక్క సెకండ్ పాటు నిజంగా తిరుమలలో ఉన్నామా అన్న ఫీల్ వచ్చింది. అంటే కంపేర్ చేస్తున్నానని ఏమనుకోమాకండి. యూజువల్గా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఎక్కువ తిరుపతి వెళ్తూ ఉంటాం కాబట్టి, మేమనే కాదు మ్యాక్సిమం మనలో చాలామంది ఆయన్ని తిరుమల దాకా వెళ్ళి చూసేస్తాం కాబట్టి ఆ ఫీల్ అయితే నాకు వచ్చింది. ఆ చాంటింగ్ వినిపిస్తుంది. అబ్బా ఎంత బాగుందంటే, ఎంత ప్లెజెంట్ ఫీల్ ఉందంటే చాలా బాగుంది. కాకపోతే సాటర్డే కదా, యాజ్ యూజువల్ ఫుల్ రష్గా ఉంది. దట్టు ఇదంతా ఒక 1 డే ట్రిప్ లాగా ప్లాన్ చేస్తారంట. భువనగిరి ఫోర్ట్, యాదగిరిగుట్ట, ఇంకా ఈ టెంపుల్. చాలామంది యాదగిరిగుట్ట నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో అయితే ఈ టెంపుల్కి వస్తున్నారు. మనకు బయట నుంచి చూడడానికి ఇలా ఉందన్నమాట. మీలో ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఎవరైనా వెళ్ళుంటే, ఎవరైనా కాదు చాలామంది మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ వెళ్ళుంటారు. లోపలికి వెళ్ళంగానే ఇలా వెంకటేశ్వర స్వామి వారి స్టాచ్యూ అని అలా ఐడల్ అని అలా కనిపించింది. చాలా బాగుంది. చూడగానే అబ్బా స్వామివారు ఎంత బాగున్నారు చురుమందహాసంతో అనిపించింది. అక్కడ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నార్త్ ఇండియన్స్ కూడా అంతే బాగా వచ్చి అక్కడ దర్శనం అంతా చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఓకే, ఇన్నేళ్ల నుంచి వెయిట్ చేసినందుకు వర్త్ అనిపించింది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి అని చెప్పేసి. ఇలా కుదిరేసింది. అసలు ప్లాన్స్ ఏమీ లేకుండా క్యాజువల్గా వెళ్దామా అనుకున్నాం, వెళ్ళాం. ఇంకా లోపలికి ఫోన్స్ తీసేసుకున్నారు లోపల దర్శనానికి. అదంతా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామివారు ఎలా ఉన్నారండి, ఎంత బాగున్నారంటే స్వామివారు ఇలా తల పైకెత్తి చూడాలి. నార్మల్గా కూడా నాకు ఆంజనేయ స్వామి అంటే నాకు మా బాబుకి చాలా ఇష్టము. సో నాకు ఇప్పుడు మీరు గమనిస్తే నా వాయిస్ కూడా షివర్ అవుతుందన్నమాట ఆయన్ని చూస్తే. చాలా బాగుందండి. అందరూ తప్పకుండా దర్శించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ ఫీల్, మనకి తిరుమలలో తూర్పు మాడవీధి, పడమర మాడవీధి అలా రాసి ఉంటాయి కదా, సేమ్ అలాగే రిప్లికా లాగా ఉన్నాయి చాలా వరకు. ఇదంతా ప్రాంగణం అనమాట. ఎక్కడ చూసినా గోవిందనామాలు, చాంటింగు, నామాలు, గరుత్మంతుడు, శంకు చక్రము, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దర్శనం విషయానికి వస్తే అక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఫ్రీ దర్శనం ఉంది, 100 రూపీస్ టోకెన్ ఉండింది, 200 రూపీస్ టోకెన్ ఉండింది, 500 రూపీస్ టోకెన్ ఉండింది. సేవలు కూడా ఆల్మోస్ట్ అన్ని సేవలు అవైలబుల్గా ఉన్నాయి. గరుత్మంతుడు చూసారా ఎంత బాగున్నారో. మేమైతే 500 రూపీస్ టోకెన్ తీసుకున్నామండి. దానికి ఏంటంటే మాకు ఇండివిజువల్కి 500 తీసుకున్నారు. అంటే ఇప్పుడు పేరు వెళ్ళాం అనుకోండి, నాకు ఒక 500, అంజన్కి ఒక 500, శ్రీకర్కి అయితే ఫ్రీ. శ్రీకర్కి ఏమీ టోకెన్ తీసుకోలేదు. అంటే చాలా దగ్గర దాకా పంపించారు దేవుణ్ణి చూడటానికి. పంపించిన తర్వాత అక్కడ మనకి
గోత్రనామాలు చెప్పారు, అలాగే ఆశీర్వచనం చెప్పారు. చెప్పి ప్రసాదము మనకి ఒక షాల్ లాంటిది వేస్తారు కదా, మెడలో స్వామివారి నామాలు ఉన్నది, అది కూడా వేశారు. నేను వీడియో ఎండింగ్లో అది కూడా చూపిస్తాను. చూసారా ఇక్కడ నామాలతోటి ఎంత బాగుందో. మనం అనుకుంటాం టెంపుల్స్ అంటే మనమే వైబ్ అవుతాము, పిల్లలకి కష్టంగా ఉంటుంది అని. బట్ ఇక్కడ ఆ ఫీలే లేదు. పిల్లలకి మనం ఎవ్రీథింగ్ చూపించి స్వామివారి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా క్లియర్గా ఉందన్నమాట. లైక్ ఎలా అంటే లక్ష్మీ నరసింహస్వామి గురించి కానీ, వరాహ అవతారం గురించి కానీ, అక్కడున్న గరుత్మంతుడి గురించి, అక్కడున్న ఆంజనేయ స్వామి గురించి అంతా చెప్పడానికి. గోపురం మీద విమాన వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తున్నారు అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. నేనైతే వీడియో తీసే అంతలా నాకు తెలియలేదు, బట్ మా హస్బెండ్ అయితే చెప్పారు. బయట అయితే రథం ప్రాపర్ చెక్కతోటి అలా చేస్తుందనమాట. ఇంకా మేము అక్కడ ఉన్నప్పుడే స్వామివారి ఊరేగింపు కూడా జరిగింది 7:30కి. సో మీరు 6కి అలా ఎంటర్ అవుతుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెనుకో వెళ్ళండి. 6 to 6:30 మనకి నైవేద్యం పెడతారంట. అప్పుడు ఏమి అలో చేయరంట, అంటే సేవలు కానీ ఏమైనా కూడా. మీకు అక్కడ ఏకాంత సేవ ఇవన్నీ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. టెంపుల్ 9 వరకు ఉంటుంది. 9 తర్వాత మీకు ఏకాంత సేవ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈవెన్ మీకు ఆ టోకెన్కి కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే. మేము వెళ్ళిన టైం కన్నా కొంచెం సేపు అయిన తర్వాత ఇలా లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత ఇంకొంచెం చాలా బాగా అనిపించింది. చూసారా ఇక్కడైతే స్వామివారి ఊరేగింపు జరుగుతుంది 7:30కి. యాక్చువల్గా దీనికి కూడా టోకెన్స్ ఉంటాయంట, మనం వైఫ్ అండ్ హస్బెండ్ పట్టుకుని చేయొచ్చంట. అది మాకు ఫస్ట్ తెలియలేదు. అది ఊరేగింపు వస్తున్నప్పుడు అక్కడ పీపుల్ అయితే చెప్పారనమాట, ఇలా కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి. అయ్యో ముందే తెలిస్తే బాగుండేది అని అయితే ఫీల్ అయ్యాము నేను మా హస్బెండ్. ఇంకా ఇక్కడైతే నటరాజ స్వామి వారు ఉన్నారు. వాటర్ ఫౌంటైన్ ఉంది. వాటర్ ఫౌంటైన్ చుట్టూ ఇలా నటరాజ స్వామి వారు పెట్టి మధ్యలో ఇలా ఉందన్నమాట. మనకి టెంపుల్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకా షార్ట్స్లో కన్నా ఇలా వైడ్ యాంగిల్లో టెంపుల్ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చెప్పాను కదా వరాహస్వామి వారు ఉన్నారని చెప్పేసి. మీరైతే ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు వెళ్ళినందుకు. మనం అన్నిసార్లు తిరుమల వెళ్ళి ఆయన్ని చూడాలంటే చూడలేము. కాబట్టి ఇలా వెళ్ళినప్పుడు ఆయన్ని మనం చూడగలిగినంతసేపు చూసి హ్యాపీగా మనం అయితే రావాలి అనేది నా ఫీలింగ్. ఇక్కడ ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తున్నారు ఊరేగింపులో స్వామివారు, అందుకని మళ్ళీ క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇంకొకటి, మీరు ఫ్రీ దర్శనంలో అయితే చాలా క్యూ ఉందండి. సాటర్డే అవటం వల్లేమో అక్కడ కూడా చెప్తున్నారు సాటర్డే సండే ఒకటే రష్గా ఉంటుంది అని చెప్పేసి. స్వర్ణగిరికి మెయిన్ హైలైట్ వచ్చేసి కోనేరు కదండి. సో అక్కడికైతే వచ్చాము. అక్కడ 2 floors లాగా ఉంది, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టుంది. ఇది నేను ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి తీసిన వీడియో అనమాట. కొలంలో స్వామివారు ఉన్నారు. మనకి నార్మల్గా అయితే ఇలా ఒక సైడ్కి తిరిగి పడుకుని ఉంటారు కదా, ఇక్కడ ఏంటంటే వెనకలా పడుకుని ఉన్నారు. సో ఇవి నేను షార్ట్స్లో చూడడమే కాబట్టి ఆ వైబ్ అదంతా ఎలా వస్తుంది అలా అనుకున్నాను. బట్ ఏ ఫోన్లో తీసినా కూడా అదంతా కూడా చాలా క్లియర్గా ఇలా వస్తుందన్నమాట. నేను కొన్ని షార్ట్స్లో తీసి వీళ్ళు డ్రోన్లో తీసుంటారా అలా ఇలా అనుకునేదాన్ని. బట్ ఆ లైటింగ్స్కి ఆ స్వామివారి అందానికి ఎలా తీసినా కూడా అక్కడ బాగానే వచ్చాయండి వీడియోలు. నాకైతే భలే అనిపించింది. అక్కడ నేను చాలాసేపు ఉన్నాను అనమాట. లోపల ప్రాంగణంలో కంటే ఇక్కడే చాలాసేపు ఉన్నాము. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్కి వీడియో కాల్స్ అట్లా చేసి చూపిస్తున్నారనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోరు. సో నేను శ్రీకర్ అయితే కిందకు వచ్చి కింద నుంచి కూడా చూద్దాము అని అయితే వచ్చాము. సో మీలో ఎవరైనా చూడకపోతే ఇక్కడ మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. చాలా బాగున్నారు, కలకల్లాడిపోతున్నారనమాట. ఎక్కడ చూసినా గోవిందనామాలు అయితే హైలైట్ అండి, చాలా బాగా పెట్టున్నారు. మేబీ మేము ఇంకొంచెం ముందు వస్తే పగలు కూడా ఎలా ఉంటుందో అలా చూసేవాళ్ళం. మేము ఆల్రెడీ వచ్చేసరికి 5:30 అయింది. బట్ నేను అనుకున్నా ఇలా నైట్ చూడాలి స్వామివారిని అని. నేను చూసిన షార్ట్స్లో వీడియోస్లో ఇలా లైటింగ్స్ మధ్యలోనే ఎక్కువ చూశాను స్వామివారిని. ఇంకా ఇక్కడికి వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో నేను శ్రీకర్ వచ్చాం అనమాట. ఇంకా మేము కూడా ఇక్కడ కొన్ని వీడియోస్ అవి క్యాప్చర్ చేసుకొని ఇక్కడ నా కోసం కూడా కొన్ని వీడియోస్ తీశాడు మా బాబు. పెద్దోడు అయిపోయాడు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా కొన్ని వీడియోస్ తీసుకున్నాం. కాకపోతే ఇంకేమంటే డ్రెస్ కోడ్ ఉంది యాక్చువల్గా. అంటే నార్మల్గా మంచి బట్టలు వేసుకోవాలి అలాగా. నేను ఇక్కడ స్కార్ఫ్ తీసేసాను, కానీ నేను కూడా స్కార్ఫ్ వేసుకుని టెంపుల్లోకి వెళ్ళాను. బయటకు వచ్చిన తర్వాత అయితే తీసేసాను, కానీ అందరూ అలా అది కూడా ఫాలో అవుతున్నారు. ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే అదొకటి. మీకు స్టార్టింగ్ నుంచి టికెట్ కౌంటర్స్ అయితే చాలా దగ్గర ఉన్నాయి. మనం ఒక్క దగ్గరే కొనాలి అట్లేం లేదు. ప్రసాదం కూడా మనకి పులిహోర, పాయసం, వడ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పారు. బట్ మేము వెళ్ళిన రోజు అయితే వడ తీసుకోలేదు, పులిహోర తీసుకున్నాం. టేస్ట్ అద్దరిపోయింది. ఎమ్మి అంటే ఎమ్మి ఉంది. అప్పటికి నా దగ్గర మొబైల్ లేదు షూట్ చేయడానికి అక్కడ ప్రసాదం తిన్నప్పుడు. అలాగే కాలినడకను వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగుందనమాట. ఆ దారిలో అంతా వచ్చేటప్పుడు షాపింగ్ ఉంటుందంట. బట్ మేము అటు రాలేదు కాబట్టి చూడలేదు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా
ఇంటికైతే వచ్చేస్తున్నాం. దర్శనం హ్యాపీగా చేసేసుకొని ఇంకా మేము 500 రూపీస్ టోకెన్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఇంకా అక్కడ ఏంటంటే ఏమేమి ఇచ్చారో చూపిస్తాను నేను. ఇట్లా ఒక మనకి లడ్డు ఒకటి ఇచ్చారు కవర్లో పెట్టి. లడ్డు ఇంకా ఆశీర్వచనం చెప్పినప్పుడు మనకి అది షాల్ అనే అంటారు అనుకుంటా, ఒక షాల్ ఇస్తారు కదా, దాని మీద స్వామివారి నామాలు అలా ఉన్నాయి. ఈ కవర్ మీద మేబీ మానేపల్లి వాళ్ళు స్పాన్సర్స్ అనుకుంటా. ఒకవైపు అయితే మానేపల్లి అని రాసుంది, ఒకవైపు ఏమో స్వర్ణగిరి దేవస్థానం అని అయితే రాసుంది. నాకైతే ఈ కలర్ వచ్చిందనమాట. అలా వైఫ్కి ఇచ్చారు, హస్బెండ్కి ఇచ్చారు. కొన్ని టెంపుల్స్లో ఓన్లీ హస్బెండ్కే వేస్తారు కదా, అలా ఏం లేదు. మేము ఇద్దరం వెళ్ళాం కదా, ఇద్దరికి వేసాము. శ్రీకర్కి మాత్రం నార్మల్గా అక్షింతలు వేసారు. మాకు ఆశీర్వచనం చెప్పినప్పుడు ఇవి పెట్టేసి ఆ కవర్ మాకు ఇచ్చేసి చక్కగా అయితే లడ్డు ప్రసాదం కూడా ఇచ్చారనమాట. దానిలో చాలా బాగుందండి టెంపుల్, అసలు మిస్ అవ్వకండి. సో మీలో ఎవరైనా వెళ్ళాలా వద్దా అన్న డైలమాలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి కృప మీ మీద, మా మీద, మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.